అలా మీకోసం అంటే నాలాంటి బిగినర్స్ కోసం చికెన్ గీ రోస్ట్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే చికెన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత బోన్లెస్ అనమాట అది. సో ఓన్లీ మజిలే తీసుకున్నాను. సో దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాష్ చేసి పసుపు ఇంకా సాల్ట్ వేసి బాయిల్ చేసేస్తున్నాను. దాంతోపాటు అది బాయిల్ అవుతూ ఉండగానే ఒక పక్క ఒక మిక్సీ జార్లో మనం ఏమేమి వేసుకోవాలంటే ఆనియన్, వెల్లుల్లి అండ్ ఒక చిన్న టమాటో వేసుకోండి. ఎక్కువ టమాటోస్ వేస్తే మళ్ళీ గ్రేవీ ఎక్కువ వచ్చేస్తుంది, కర్రీలాగా అయిపోతుంది కాబట్టి. సో ఒక టమాటో అండ్ దాంతోపాటు ఒక ఆనియన్ ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి మిక్స్ చేసేసేయండి. ఎండుమిర్చి చాలా ఇంపార్టెంట్, అది చెప్పడం మర్చిపోయాను. సో ఇవి మొత్తం వేసేసి మిక్స్ చేసేసేయాలి. దాని తర్వాత ఫస్ట్ మనం గీ రోస్ట్ అన్నాం కాబట్టి ప్యాన్ పెట్టేసి అందులో గీ వేసుకోవాలన్నమాట. గీ వేసుకున్న తర్వాత ఆ గీలోనే ఈ చిన్న బాక్స్లో ఉంటే గీ వేస్తాను అనుకోండి, ఇంకా అదే ఉంది, ఉన్న వరకు వేసేసాను, ఎక్కువ వేయలేదు నేను. సో దాంట్లోనే మీరు ఆల్రెడీ మిక్స్ చేసిన పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసి దాంట్లో మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు కొంచెం యాడ్ చేసి దాన్ని బాగా కొంచెం పచ్చి వాసన ఆ ఫ్లేవర్ పోయేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ దాంట్లోనే కొంచెం చికెన్ మసాలా వేసుకోండి, ఇంకొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. దాని తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసిన చికెన్ యాడ్ చేసేసుకొని కాస్త లెమన్ పిండేసుకుంటే అంతే, మన చికెన్ గీ రోస్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. ప్లేటింగ్ అండ్ సర్వ్ చేయకముందే మా తమ్ముడు సగం లాగిచ్చేసాడనమాట. సో లాస్ట్లో సర్వింగ్ చూపిస్తాను. అండ్ దీంతోపాటు మీకు ఇవాళ చికెన్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా ఎలా చేయాలో కూడా చూపించేస్తాను. ముందే చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో మనం ఏమేమి యాడ్ చేశానో స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూసేయండి. అండ్ దాని తర్వాత ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని దాంట్లోనే బాగా చిన్నగా తరుక్కున్న టమాటాస్ యాడ్ చేసుకోండి. టమాటాస్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట. ఇందాక మనం గీ రోస్ట్లో వేసిన పేస్ట్ కొంచెం మిగిలిపోయింది, అది కూడా యాడ్ చేసేసాను నేను. అండ్ దాని తర్వాత దీంట్లో మీరు కాజు పేస్ట్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నా దగ్గర కాజు లేదనమాట, చెప్పాను కదా ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టానని. సో అది ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ అవుతుంది. ఇందాక ఆ ప్యాన్లో సరిగ్గా స్పేస్ ఎక్కువ లేదని చెప్పేసి కడాయిలోకి షిఫ్ట్ చేసేసాను. అండ్ దాని తర్వాత చికెన్ అయితే యాడ్ చేసేసుకుందాం. చికెన్ మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 10 minutes పాటు దాన్ని బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. సో వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో దాంట్లో ఉన్న వాటర్ అనేది కొంచెం బయటకు వచ్చేస్తుంది. సో అదంతా కొంచెం కుక్ అవ్వాలి. అండ్ దాని తర్వాత అది కొంచెం కుక్ అయిన తర్వాత దాంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేయకుండా అలానే వదిలేస్తే మాడిపోతుంది. సో ఇక్కడ అదే జరిగింది, మాడిపోయిందనమాట. సో మా అమ్మతో మళ్ళీ తిట్లు, అందుకే మళ్ళీ వేరే దాంట్లోకి షిఫ్ట్ చేశాను అనమాట. వేరే గిన్నెలోకి మొత్తం షిఫ్ట్ చేసేసాను. సో ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకొని అది బాయిల్ అవుతూ ఉండగానే దాంట్లో మళ్ళీ మీకు టేస్ట్కి సరిపడినంత కారం మళ్ళీ యాడ్ చేసుకోవాలి. బికాజ్ ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసే ప్రాసెస్లోనే మనం అన్నీ యాడ్ చేసేస్తాము, కానీ మళ్ళీ దీంట్లో కూడా యాడ్ చేసేసుకోవాలి టేస్ట్కి తగినంత. అండ్ అంతే, కొంచెంసేపు బాయిల్ చేసిన తర్వాత బయటికి తీసేసుకోవడమే, అంతే, సింపుల్ అనమాట. రెస్టారెంట్ స్టైల్లో తప్పకుండా వస్తుంది. ఈ ప్రాసెస్ మీకు ఇంకా క్లియర్గా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను క్లియర్గా పెడతాను. అండ్ ఇది మన చికెన్ గీ రోస్ట్ అనమాట. సో సర్వ్ చేసిన తర్వాత ఇలా ఉందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, సేమ్ మనం రెస్టారెంట్లో తినే స్టార్టర్స్ లాగా ఉందనమాట. అండ్ ఇది చికెన్ కర్రీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.